బాగా గుర్తు కాలేజీ డేస్లో అనుకుంటా ప్రపోజల్స్ వచ్చినప్పుడు నేను ఒకటే చెప్పేవాడిని. అప్పుడేంటి కాలేజీలో డిబేటింగ్‌లో, ఎస్సే రైటింగ్‌లో, ఎలక్యూషన్‌లో ఇట్లాంటి వాటిట్లో ప్రైజులు తీసుకొస్తాం కాబట్టి హీరోగా అనిపిస్తాం. అంతకు మించి నాయకత్వం కాన్సెప్ట్‌లో కనబడతాం. నాకు తెలుసు నా శక్తి ఏంటి అనేటటువంటిది. ఒకళ్ళని పోషించగల పరిస్థితిలో ఉన్నానా? నేనే పోషించబడే పరిస్థితుల్లో ఉంటే ఆ ప్రపోజల్ చెప్పేవాళ్ళకి అదే చెప్పేవాడిని. ఈ టైం వేడెక్కువ ఉంటుంది మనకి. ఆపోజిట్ సెక్స్ అట్రాక్షన్ ఉంటుంది. నీకు నా మీద, నాకు నీ మీద ఉండేటటువంటిది శారీరక వ్యామోహం తప్పించి, లేదా ఈ ఇమేజ్ ప్యాటర్న్ తప్పించి ఏముండదు. నేను ఇప్పుడు నీతో ప్రేమలో పడ్డాక నేను నా చదువులు మానేయాలా, నువ్వు నీ చదువులు మానేయాలా. ఏదో సినిమాల్లో హీరోల టైప్లో 4 రోజుల పాటు అరుపులు, కేకలు ఇవన్నీ. ఈ మానసిక ఒత్తిడి తట్టుకుని ఇదంతా అయ్యేటప్పటికి మన చదువులు సంకనాగిపోతాయి. ఆ తర్వాత మనం ఎందుకు పనికి వస్తామయ్యా అంటే, నేను ఏ కూలి పని చేసినో నేను పోషించాలి, ఏ గుమస్తాగిరిను. ఆ చెమట కంపుతో వచ్చి నీ దగ్గరకు వస్తే అసహ్యం వేస్తుంది. ఇది జీవితం ఎప్పుడు అంటే ఇంతేనా నువ్వు మాట్లాడేది అన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఫ్యూచర్ ఆలోచించుకోమని చెప్పేసేసి, అంటే ఇదేదో గొప్ప అని చెప్పట్లేదు. మధ్యతరగతి వాడికి, పేదవాడికి ప్రేమించడం దండగా అనేటటువంటిది నా ఉద్దేశం. అటు ఇటు ఇద్దరు ఒప్పుకుంటే తప్పులేదు. అలా కాకుండా ఇద్దరూ భరించడానికి సిద్ధపడితే బాధలు, కష్టాలు, అప్పుడు ఓకే. లేకపోతే ఆ తర్వాత జీవితాంతం నరకమే. ఎందుకంటే ఎప్పుడైతే మన ప్రేమలు, పెళ్ళిళ్ళు జరుగుతాయో స్నేహితుల్లో సంఖ్య తగ్గిపోతుంది, బంధువుల సంఖ్య తగ్గిపోతుంది. ఇక ఆ పైన జరిగేటటువంటిది మానసిక ఒత్తిడి. దాన్ని తట్టుకోగలిగే మానసిక స్థైర్యం లేనప్పుడు ప్రేమలు, పెళ్ళిళ్ళు దండగ. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మేడిపల్లి మర్డర్ వ్యవహారంలో వెలుగులోకి వచ్చింది. భార్య స్వాతిని చంపి మొక్కలు చేయాలని ప్లాన్ చేశాడు మహేందర్ రెడ్డి. హాక్సా బ్లేడుని ముందుగానే కొనుక్కొచ్చాడు. స్థానికంగా ఓ కాల్ సెంటర్లో టెలికాలర్గా పనిచేస్తుంది అమ్మాయి. ఎంతో కొంత సంపాదిస్తుంది. కాబట్టి ఎప్పుడు చూసినా ఫోన్ పట్టుకుని కూర్చుంటుంది అని, కాల్స్ మాట్లాడుతూనే ఉంటుంది అన్నది భర్తకు అనుమానం. ఇద్దరు లవ్ మ్యారేజ్, వేరు కులాలు అయినా సరే పెళ్లి చేసుకున్నారు. కానీ భార్య మీద అనుమానం పెంచేసుకున్నాడు. మొన్న ఒక గొడవ అయింది, నేను రాత్రి గొడవ అయింది. గొంతు నూనె మీద చంపేసి చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ఆ బ్లేడుతో అదేందో పరాపరా నాన్ వెజ్లు తిని అలవాటు అయ్యారేంటో తెలియదు, శరీరాల్ని కోసేసి మొక్కలు చేసి ఆ పైన తీసుకెళ్ళి కాలంలో పడేయడం అంటే ఇంతకంటే నీచంగా వీళ్ళు ఇంకెందుకు ప్రేమిస్తారో అర్థం కాలేదు. ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చినటువంటి మహేందర్ రెడ్డి స్వాతి ప్రేమ వివాహం చేసుకోవడం. మహేందర్ రెడ్డి ఏమో క్యాబ్ డ్రైవరు, అమ్మాయి ఏమో కాల్ సెంటర్. అంటే అమ్మాయి కొంత లగ్జూరియస్గా కనబడుతుంది ఆటోమేటిక్గా. ఈ వీడు వచ్చేటప్పటికి రఫ్గా కనబడతాడు. అది ఇప్పుడు చావులకు కారణమైంది, హత్యలకు కారణం. వికారాబాద్లో 498 కేసు కూడా పెట్టారు. ముందు ప్రేమించినప్పుడు వ్యతిరేకించిన పెద్దలు ఆ తర్వాత విడగొట్టే ప్రయత్నం చేస్తారు. ఆ విడగొట్టే ప్రయత్నంలో అబ్బాయి మీద 498 కేసు కూడా పెట్టించారు. దీంతో చిన్న విషయాలకు గొడవలు పట్టడం అనేది పెరిగిపోయింది. ఇదే తరహాలో 22 కూడా గొడవ పడ్డం. స్వాతి గర్భవతి అయితే మెడికల్ చెకప్కి తీసుకెళ్ళమని అడిగిందట. ఇంతకుముందు ఒకసారి అబార్షన్ చేయించాడట. ఇప్పుడు మళ్ళీ అబార్షన్ అన్నటువంటి కాన్సెప్ట్ చుట్టూతా జరిగినటువంటిది. 3 సార్లు మూసికి వెళ్ళి అక్కడ ఆ మృతదేహ మొక్కలన్నీ పడేసి ఆ తర్వాత ఏది తన చెల్లికి ఫోన్ చేసి అమ్మాయి మిస్ అయిందని చెప్పాడట. గోవర్ధన్ రెడ్డికి అనుమానం వచ్చిన తర్వాత మిస్సింగ్ కంప్లైంట్ ఇద్దామని ఉప్పల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. తమ పరిధిలోకి రాదని మేడిపల్లి పోలీసులు చెప్పి పంపించారట. 4 గంటల గ్యాప్లో 3 సార్లు మూసి వద్దకు వెళ్ళి వచ్చాడు. కాళ్ళు ఒకసారి, చేతులు ఒకసారి, తల ఒకసారి, ఇలా 3 సార్లు తీసుకెళ్ళి పారేశాడట. మొత్తం బాడీ మాయం చేయాలని ప్లాన్ చేశాడు. అంతలోనే భయపడి భయంతో చెల్లికి కాల్ చేయడంతో ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా వెలుగులోకి వచ్చింది. ఇలాంటి రాక్షసులు ఎందుకు, వీళ్ళు ప్రేమలు ఎందుకు, పెళ్ళిళ్ళు ఎందుకు, ఇలా పిండాకుడు ఎందుకు?